రోజులు మొత్తం మారిపోయాయి. ఈ రోజుల్లో చాలామంది గోధుమ రొట్టె కంటే మొక్కజొన్న రొట్టె తినడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి 2 మొక్కజొన్న రొట్టెలు తినడం వల్ల ఇది అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. కాగా మొక్కజొన్న రొట్టె తినడం వల్ల కలిగే ఫలితాలేవి? వీటిని ఎవరు తినడం ఆరోగ్యానికి మంచిదో కాదో పరిశీలిస్తే మతిపోతుంది. ఓ రకంగా మొక్కజొన్న రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా చలికాలంలో దీన్ని తినడం వల్ల చాలా లాభాలు ఉంటాయని చెబుతుంటారు. ఇందులో ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల చలికాలంలో దీన్ని తినడం వల్ల చాలా మంచిదట. కానీ కొంతమంది మాత్రం అస్సలే వీటిని తినకూడదట. నిజానికి ఈ రొట్టె ఒక రకంగా మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారు అస్సలే తినకూడదట. ఇది వారి సమస్యలను తీవ్రతరం చేయడమే కాకుండా ఆరోగ్యానికి కూడా అస్సలే మంచిది కాదట. ఈ మధ్యకాలంలో జీర్ణ సమస్యలతో బాధపడేవారు అస్సలే మొక్కజొన్న రొట్టె తినకూడదట. ఇది తినడం వల్ల కడుపు నొప్పి, అసిడిటీ, గ్యాస్, పేగు సిండ్రోమ్ వంటి జీర్ణ సమస్యలు తలెత్తే ఛాన్స్ ఎక్కువ ఉందట. అందువల్ల జీర్ణ సమస్యలు ఉన్నవారు అస్సలే మొక్కజొన్న రొట్టె తినకూడదు. డయాబెటీస్ సమస్యలతో బాధపడేవారు కూడా దీన్ని తినకూడదట. మొక్కజొన్న రొట్టె ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అందువల్ల దీన్ని మీ డైట్లో చేర్చుకోవడం వల్ల ఇది రక్తంలోని చక్కెర స్థాయిలు వేగంగా పెరిగేలా చేస్తుందట. అందువల్ల ఇది తినాలి అనుకునేవారు వైద్యుడిని సంప్రదించి తినడం మంచిది. అదేవిధంగా గుండెల్లో మంట, మలబద్ధకం సమస్యలు ఉన్నవారు, బరువు తగ్గాలని ప్రయత్నం చేస్తున్నవారు అసలే మొక్కజొన్న రొట్టె తినకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.